ఎట్లా ఎలా మనసు మీద పనిచేసుకోవాలి. మనసు అంటే ఏంటి? ఆలోచనలు అంతే కదా! మన దగ్గర ఎన్నున్నాయి? ఎన్ని సహస్రార ఆలోచనలు ఉన్నాయన్నాడు. సహస్రం అంటే 1000 ఆలోచనలు అంటారు. 1000 కాదు, లక్షల లక్షల వేల వేల కోట్ల ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆలోచనలకు అనుగుణంగానే అంటే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనకి? ఎక్కడో వేసుకున్నటువంటి జ్ఞాపకాలు, తర్వాత కోరికలు, తర్వాత మనసు చేస్తున్న ఆలోచనలు. ఇప్పుడు మనం మనసు చేయాల్సింది ఏంటి? మనసుకున్నటువంటి లక్షణం ఏంటి? ఒకే దాన్ని పట్టుకొని గట్టిగా ఉండదు, అంతే కదా! ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న కోరికలు వేరు, యంగేజ్లో ఉన్న కోరికలు వేరు, ఓల్డ్ ఏజ్లో ఉన్న కోరికలు వేరు. అంటే ఏంటి? మనసుకున్నటువంటి ప్రయారిటీసు నిమిషం నిమిషం మారుతూ ఉన్నది. తర్వాత ఇంకొక ఉంటేంటి మనసుకున్న లక్షణం? ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు? స్పేస్లో నుంచి కదా వచ్చింది. ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు ఉండలేదు. తర్వాత ఇంకోటి ఏంటి? ఆబ్జెక్ట్ రూపంగా వచ్చింది కదా! ఇదే మనసు ఒకే ఆబ్జెక్ట్ తోటి ఎక్కువ రోజులు ఉండలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం పాపం చాలామంది ఎందుకు వీళ్ళు ఇలా డైవర్స్ చేయాల్సి వచ్చింది, అందుకు ఇలా డైవర్స్ చేయాల్సి వచ్చిందంటే కారణం ఏంటంటే మనసు ఒకే విషయాన్ని పట్టుకొని ఉండలేదు. అంటే మొనాటమీగా ఉండలేదు మనసుకి ఎప్పుడు కూడా మార్పు కావాలన్నమాట. ఆ మార్పు కావడం కోసమే మనకి పుట్టాము, పెరిగాము, వృద్ధాప్యం వచ్చింది. నిన్నెవరో ఒక అమ్మాయి చెప్తుంది, వండర్ఫుల్గా నచ్చింది. 16 ఏళ్ల వయసులాగా నేను ఉన్నాను అంటే ఉండగలుగుతామా? పిచ్చెక్కిపోదు. ఏముంది ఆ వయసులో? అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ మార్పు వస్తున్నప్పుడు మాత్రమే మనం ఎదుగుతూ ఉంటాం. అదే గ్రోత్. కాకపోతే ఏంటంటే శరీరం గ్రోత్తో పాటు మన మానసిక గ్రోత్ కూడా పెట్టుకోవాలన్నమాట. దానికి మనం చేయాల్సిన సాధన ఏంటి? మనము నిన్న జరిగింది ఏదైనా కూడా పాస్ట్, జస్ట్ జరిగింది బాడీకి. అందుకని పాస్ట్ మనం మాట్లాడకూడదు, ఎవరిని పాస్ట్ అడగకూడదు, మన పాస్ట్ చెప్పకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంత ఈజీ కాదు. ఎందుకు? మనం వాటన్నిటికి అలవాటు పడ్డాం. రెండోది ఏంటి? ఫ్యూచర్ మనకి తెలియదు, జస్ట్ అది మాయ అన్నాడు. అందుకని ఫ్యూచర్కి సంబంధించిన విషయం ఏదైనా ఒకటి చిన్నగా ప్లాన్ చేసి దాన్ని వదిలేయాలి తప్ప దాని గురించి 24 గంటలు ఆలోచించకూడదు. ప్రస్తుతంలో మన పరిస్థితి ఏంది? మనసు కదా చేసేది ఏదో పనిలో 24 గంటలు పోల్చుకుంటూ ఉంటుంది. నిన్న పులిహోర బాగుంది, ఇవాళ బాగలేదు. మొన్న చపాతీ బాగుంది, ఈరోజు బాగలేదు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు కాదు. వాళ్ళ కోడలు ఇట్లా, మన కోడలు ఇట్లా, ఎప్పుడు ఇదే సోది. అందుకని ఎప్పుడు కూడా కంపారిజన్ చేయకూడదు. ఎవడి ఆలోచన, ఎవడి కోరిక, ఎవరి జ్ఞానం వాళ్ళది. అందుకని ప్రస్తుతంలో కంపారిజన్ లేకుండా ప్రస్తుతంలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇవి మనసు లక్షణాలు. ఎప్పుడు కూడా ఇప్పుడే, ఈ క్షణమే సత్యం, నెక్స్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మనం మనసుకు ట్రైనింగ్ ఇచ్చాము అంటే అది వండర్ఫుల్. ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? ఆ పరిగెడుతున్న మనసుని తీసుకెళ్ళి నువ్వు నమ్ముతున్నటువంటి ఒక అత్యున్నతమైన విషయం. మొట్టమొదటి నీ మనసు ధ్యానంలో నిలబడలేదు. ధ్యానం అంటే ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్టును 3 వదిలేసి నిశ్శబ్దంగా కూర్చోటం. మరి ఆ స్థితికి రావాలంటే రాలేవు కదా! అందుకని ఏదో ఒక నామం, నీకు నచ్చిన నామం, ఏ ఆలోచన చేస్తున్నా ఆ నామంలోకి నీ మనసు